హలో. హలో మావయ్య, నేను రామాని. మా ఇంట్లో ఫోన్ ఎవరు ఎత్తట్లేదు. అమ్మ అక్కడికి ఏమైనా వచ్చిందా? లేదురా, ఆ అమ్మ పోలీస్ స్టేషన్ నాన్నం చూడటానికి వెళ్ళింది. పోలీస్ స్టేషనా? ఏమైంది? అబ్బా, నువ్వు కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదురా. నువ్వు పోయిన తర్వాత చిన్న గొడవ జరిగింది. ఆ విషయంలో నాన్న అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు. నేను రేపు పొద్దున్నే బెయిల్ ఇప్పించి వెంట పెట్టుకుని తీసుకొస్తా కదా. మావయ్య, మా నాన్న ఇంటికి వచ్చేస్తారుగా? రే, మీ నాన్న ఏదన్నా తప్పు చేస్తే కదరా రాకుండా ఉండటానికి. నేనున్నా కదా, నా మాట నమ్ము. సరే మావయ్య. ఏంటి? నేను ఫైర్మెన్ జి వెంకటేశ్వర గారి అబ్బాయినండి. ఆయన ఒకసారి చూడాలండి. టీకి డబ్బులు కావాలి. 10కే వస్తాయి. 100 కావాలి. లంచం అడుగుతున్నారా? లంచం అనుకో, టీకి పైసలు అనుకో, బిర్యానీకి డబ్బులు అనుకో, ఏమన్నా అనుకోవయ్యా. నువ్వు మీ నాన్న చూడాలంటే నాకు 100 కావాలి. ఇదిగో బాబు. మీ నాన్న పేరు రాసి సంతకం పెట్టు. రేయ్, మార్కెట్లో మర్డర్ కేసు, వెంకటేశ్వరరావు. వెళ్ళండి. రామా, ఎలా ఉన్నా నాన్న? నాకి నువ్వు పరీక్షలా రాశావు. పారాశాను. ఎలా ఉన్నావు శాంతి? ఏంటి నాన్న ఇదంతా? ఇప్పుడేమైందన్నా? 2 రోజుల్లో బయటకు వచ్చేస్తాను కదా. నువ్వు తప్పు చేయలేదు నాన్న. తప్పు చేయని వాడికి ఎప్పుడు అన్యాయం జరగదు. నువ్వు త్వరగా బయటకు వచ్చేస్తావు. నేను ఎలాగైనా బయటికి తీసుకొస్తాను. నువ్వు ఉండగా నాకు భయం ఏంటి నాన్న? నీలాంటి కొడుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను. వస్తాను. మీ నాన్నకి ఈ సోడా ఇచ్చిన. ఇంకెప్పుడు కాల్చను శాంతి, ఇంకెప్పుడు కాల్చను.